రాష్ట్ర ప్రజలు ఆర్థిక వృద్ధిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాడి ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. బీజేపీ మత రాజకీయాలు చేయటం మానుకోవాలని హెచ్చరించింది కాంగ్రెస్. లోక్సభ అభ్యర్థుల తుది జాబితా ఫైనల్ స్టేజ్కు వచ్చిందన్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రంలో పాడి ఉత్పత్తిని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. RRR, ORR మధ్య డైరీ ఇండస్ట్రీ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో 50వ డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ ప్రారంభించారు భట్టి విక్రమార్క. తుమ్మల నాగేశ్వరరావు మహిళల్ని పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రులు. The milk production and consumption is also equally important for any population and civilization to grow very healthy and economically also very strong. So as far as the Telangana government is concerned, we are equally concerned encouraging the agriculture sector and dependent sector of the dairy industry. This year budget also we have increased more budget for the agro sector and animal husbandry and other dairy products also. ప్రైవేటు సంస్థలకు ధీటుగా పబ్లిక్ రంగ సంస్థలు కూడా ముందుకెళ్లి ప్రతి ఒక్క ఇంటిలో పశువు ఉండేటట్టుగా దానికి తగ్గట్టుగా ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన క్రియేట్ చేసేటట్టుగా పాలకులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ కంపెనీలు కూడా వాళ్ళకి దోహదపడి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని. కాంగ్రెస్ పై మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశం కోసం గాంధీ కుటుంబం ఆస్తి ప్రాణత్యాగం చేసిందన్నారు. రాముడి విగ్రహం పెట్టడం కాదు, అలాంటి పాలన చేయాలని చెప్పారు. పార్లమెంట్లో కృష్ణానదీ జలాలపై నిర్ణయం తీసుకున్న తరువాతే బీజేపీ ఓట్లు అడగాలన్నారు జూపల్లి. బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఓట్లు అడగాలంటే కృష్ణానదీ జలాలపైన మీరు తక్షణమే స్పందించి బిల్లు పెట్టి స్పెషల్ సెషన్ పెట్టి కృష్ణానదిలో నీటి వాటాలకు సంబంధించి పరివాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని 65% కేటాయిస్తూ 512 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి మీరు కేటాయించినప్పుడే మీకు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని ఎందా గ్రామంలో ఉన్నత పాఠశాలను సందర్శించారు మంత్రి సీతక్క. పాఠశాల వంటగదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల్ని అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలన్నారు మంత్రి. 6 గ్యారంటీల్లో 4 స్కీంలను అమల్లోకి తెచ్చామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో 10 ఏళ్లు నియంతృత్వ పాలన సాగిందని విమర్శించారు. ఇండ్లు లేని నిరుపేదలు గృహలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నేత జువాడి నరసింగరావు కుమార్తె రిసెప్షన్ కి వివేక్, కాంగ్రెస్ యువనేత వంశీకృష్ణ హాజరయ్యారు. తెలంగాణలో ఇంతకుముందు ఒక నియంతృత్వ పాలన ఉంది. దీన్ని ప్రజాపాలన చేసి ప్రజలకు సమస్యలు ఏమున్నాయో వారికి చెప్పుకోవటానికి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఒక సంకల్పంతో హామీలన్నీ కూడా ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఆల్రెడీ ఈ 4 పథకాలు అమలు చేసిన తర్వాత ఇల్లులు ఇవ్వటానికి కూడా ఒక వారం 10 రోజులలో 5 లక్షల రూపాయలు ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, సొంత జాగా ఉన్న చోట్లలో మనకు 5 లక్షల రూపాయలు వస్తాయి. అందరూ కూడా ఇది మంచిగా ఉపయోగించుకొని ఇల్లులు కట్టుకోవాలని చెప్పి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత మల్లు రవి. బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. 10 ఏళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు టికెట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారన్నారు మల్లు రవి. బీఆర్ఎస్ పార్టీకి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ రాష్ట్రంలో మీకు అభ్యర్థులు ఎవరిని నిలబెడదామన్నా కూడా మేము పోటీ చేయమని చెప్తున్నారు. ఓడిపోతాం అనేది ముందే తెలిసిపోయింది. బీజేపీకి రాష్ట్రంలో అసలు వీళ్ళు బీజేపీ నాయకులు వీళ్ళకి మేము సీట్లు ఇస్తున్నామని చెప్పుకోవటానికే లేదు. ప్రతిరోజు ఎవరైనా వేరే పార్టీ నుంచి వస్తారేమో వాళ్ళకి టికెట్లు ఇద్దామనేటటువంటి ఆలోచనలోనే వాళ్ళ బీజేపీ పార్టీ. హైదరాబాద్ లో గాంధీ భవన్ లో రామగుండం మేయర్ తో సహా 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఫైనల్ స్టేజ్ కొచ్చింది. ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది పీఈసీ. ప్రధానంగా మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్, వరంగల్ సీట్లపై చర్చ నడుస్తోంది. 2 రోజుల్లో అధిష్టానానికి తుది జాబితాను పంపనుంది పీఈసీ.